ఎన్ని చేసి ఉంటారు ఇప్పుడు దాకా మీ ట్రాన్స్లేషన్స్? ఒక 50 అట్లా అయి ఉంటాయండి. 50. దీనిలో ఎప్పుడు మీతో పాటు ఉంచుకునేది? అండ్ ఫస్ట్లో రామ్తో ఉండేది, తర్వాత ఇప్పుడు నాకు బాగా నచ్చింది పరివర్తన సందేశం అనేది ఒకటి ఉంది. ఇప్పుడేమో ఎప్పుడైనా సరే నాకు టార్కం ఒక ఆయన, ఎందుకంటే చూడటానికి ఆ పుస్తకం చేదస్తామని ప్రజలు అనుకుంటారు, కానీ దానిలో నిజంగా టార్కంని చదవగలిగితే, తెలుసుకోగలిగితే జీవితం పట్ల ఆయనకున్న అవగాహన అనేది, మన పూర్వకాలంలో ఉండేవాళ్ళు కదా మన తాతలు వాళ్ళందరూ, బయట రాత్రిపూట మంచం మీద పడుకోబెట్టుకుని ఏ చిన్న చిన్న కథలు చెప్పేవాడు కదా, ఆయన అట్లా ప్రతి విషయాన్ని అంత విపులంగా చెబుతాడు. టార్కం విషయమైనా సరే, ఏదైనా సరే టార్కం ఎవరైనా సరే ఎవరు చెప్తున్నా సరే వాళ్ళ సిన్సియర్ ఎఫర్ట్ మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఆ పనిని వాళ్ళు ఎంతో శోధించి కనుక్కున్నారని మనకి తెలుస్తుంది. వాళ్ళ హృదయం మనకి కనెక్ట్ అయ్యి అక్షరాలే మమ్మల్ని కనెక్ట్ చేసేస్తాయి. అవును, చక్కగా వాళ్ళ ఆత్మ ఉంటుంది ఉంటుందండి. ప్లస్ నేను ఒకటి కూడా కోరుకుంటా, దీంట్లో నాకు ఇప్పటికే ఎంతో కొంత విషయం ఏమన్నా తెలుసున్నా, నాకు తెలిసిన జ్ఞానం ఏది దీంట్లోకి రాకూడదు. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అది మాత్రమే నేను దాన్ని అందించగలగాలి అని నేను ఏదైనా మొదలు పెట్టబోయే ముందే నేను అట్లా కోరుకుంటా. కొంతమంది వాళ్ళ సొంత పైత్యం దాంట్లో పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. అట్లా మనం కాదు కదా, అది వాళ్ళు ఉండాలి అక్కడ, మనం కాదు కదా. అంటే ఈ వీటిలో మేడం బ్లెవట్స్కీ గారి సీక్రెట్ డాక్టరీని గురించి మీరు ఎప్పుడైనా దాని గురించి చూసారా? అంటే ఏంటది అంత అర్థం కానంత విషయం అమ్మా? అర్థం కానంత అంటే మరి ఈ చైతన్య వికాసం ఇటువంటి మాటలన్నీ సపోజ్ ఒక 100 సంవత్సరాల క్రితము, అట్లీస్ట్ పోనీ మనకి మరే అంతరం కనుక్కోకముందు చెబితే అవన్నీ ఎవరికైనా అర్థం అయ్యేదా? వేటాడుకోవటం, తిరగటం, దంచుకోవటం, ఆ నేలని అక్కడక్కడ అడవిని నరికి నేల తయారు చేసుకోవటం, వాటిలో ఉన్న వాళ్ళకి ఈ వికాసాలు ఇవన్నీ చెబితే మన పరిణామం ఎట్లా మారుతుంది, లేకపోతే ఇది అంటే ఏమన్నా అర్థమవుతుందా? ఏమీ అర్థమవుతుంది కదా. అందుకని ఆవిడ ఒక 100 సంవత్సరాల తర్వాత దాన్ని తెరిచి చూడండి అని చెప్పారు. ఇప్పుడు మన చైతన్యం మనకు తెలిసింది కదా, విస్తరించిందని. ఇప్పుడు దాన్ని తీస్తే మనకి కొంత అర్థమవుతుంది. ఓవరాల్ సారాంశం ఏంటమ్మా? పరిణామ క్రమంలో మనం ఎంతటి ఉన్నతమైన వాళ్ళం మనకు తెలుస్తుంది. వీఆర్ దట్ అని, ఆ బీజం మన లోపల ఉందని, మనం దాన్ని అచీవ్ చేయగలమని అర్థమవుతుంది. అప్పుడే చెప్తే మరి భయం కదా. వాళ్ళకి ఒక పక్కన జంతువులను వేటాడుకుంటూ కొంచెం నేలని అడవిని నరికి నేల తయారు చేసుకునేవాడికి నీ లోపల నువ్వు అంతటి వాడికి నువ్వు దైవ బీజం అంటే అసలు చదవగలిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ చదివినా కానీ తెలుసుకోగలిగిన ఆ తర్వాత వాళ్ళకైనా ఏం తెలుస్తుంది. అందుకని మరి ఈ నెక్స్ట్ విషయం కాబట్టి తర్వాతే తెలుస్తుంది. ఇప్పుడు మా నాన్నగారు ఒకవేళ మాట వరుసగా డాక్టర్ అనుకోండి, మా అబ్బాయిని చిన్నప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజక్షన్ ఎట్లా చేస్తే ఈ ఆపరేషన్ ఎట్లా చేయాలంటే అడిగి ఏమన్నా అర్థం అవుద్దా? జుట్టు పీక్కుని ఇంకోసారి వెళ్ళ ఆయనతో పాటు అట్లా మరి మనం కూడా అట్లా వెనక్కి పరిగెట్టకుండా ఉండడానికి ఆవిడ ఇప్పుడు తెరవద్దని చెప్పారు. అంటే ఎర్త్ ఎవల్యూషన్ ఇప్పుడు ఏంటంటే ఇది డైమెన్షన్ మారుతుంది అని చెప్తున్నారు. హ్యూమన్ ఎవల్యూషన్ రిఫ్లెక్ట్స్ ఎర్త్ ఎవల్యూషన్. భూమి మీద ఉన్న మానవులందరి పరిణతి భూ వికాసానికి, భూ పరిణతికి దోహదం చేస్తుంది కదా. అట్లా మనందరి ఆలోచనలు మారడం వల్ల గ్రహం ఆటోమేటిక్గా అప్లిఫ్ట్ అయిపోతుంది కదా. దాని ద్వారా జరిగే పరిణామాలు ఏముంటాయి? మనకి అప్పుడు కంటే ఇప్పుడు అన్ని విషయాల్లో మనకు మార్పు రాలా. ఇప్పుడు చూడండి, ఒక సెల్ ఫోన్ నాకు దాంట్లో 2-3 ఫీచర్సే వచ్చు, కానీ 4 ఏళ్ళ నా మనవడు దాని చివరి నుంచి మొదటి దాకా ఏమేం చేయగలడో, సెల్ ఫోనే కాదు కంప్యూటర్ అయినా సరే అన్ని చెప్పగలుగుతున్నాడు కదా. మరి వాళ్ళకి అవన్నీ ఎట్లా తెలిసిన ఎవరు నేర్పలేదు కదా. అయినా వచ్చింది అంటే అదంతా భూ చైతన్యంలో వచ్చిన మార్పే కదా. దే ఆర్ ఏబుల్ టు క్యాచ్ ఇట్. అంటే మీరు ఇన్ని దాదాపు ఒక 50 గ్రంథాలని తీసుకొచ్చారు కదా, మీరు
మీరు పొందినటువంటి అనుభవాలు కానీ అదే మీరు తెలుసుకున్న విషయాలని ఎన్ని పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు? నేను వేరే పుస్తకాలు ఏమి రాయలేదండి. ఉమ్, నా పని ఈ చేతిలోంచి ఈ చేతిలోకి అందించడమే. అంటే ఎవరిని కూడా ఒక్క పుస్తకం రాయకుండా వదిలిపెట్టరు కదా మరి పత్రిజీ గారు. ఆయన చెప్పారు ఎప్పటికి రాస్తాను నాకే తెలవట్లా, ఉమ్, ఈ రాయమంటే ఏమి రాయాలి, ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ అంతం చేయాలో నాకు తెలియక ఉమ్, ఉమ్. ఆయన చెప్పారు ఎప్పుడు చేస్తాను. అంటే చాలామంది పుస్తకాలు రాస్తున్నారు కదమ్మా, వాళ్ళు ఒక సంవత్సరం ధ్యానం చేసో లేదా ఒక 2 సంవత్సరాలు ధ్యానం చేసో ఇది ఒక 6 నెలలు ధ్యానం చేసో పుస్తకం రాసేస్తున్నారు, దాన్ని అందరికీ కూడా పంచుతున్నారు. వాళ్ళు తెలుసుకున్నటువంటి జ్ఞానం సంపూర్ణమైందని పుస్తకం రాస్తున్నారా, లేకపోతే వాళ్ళు తెలుసుకున్నది ఇచ్చేస్తే వాళ్ళు అదే నిజం అనుకుని వేరే వాళ్ళు కూడా అంతవరకునే తెలుసుకునే అవకాశం ఉంది? అట్లా సంపూర్ణత్వం అనేది ఏమి లేదు. ఉమ్, ఎప్పటికప్పుడు ఈ మెట్టు ఎక్కితే పైన మెట్టు కనపడతానే ఉంటుంది కదా. ఉమ్, ఒకసారి పత్రి సార్ ఒక మాట చెప్పారు. ఉమ్, ఋషులు మునులు అందరూ శివుణ్ణి చూడటానికి వెళ్ళారంట. ఉమ్, వెళ్తే ఆయన తపస్సు చేసుకుంటున్నాడు ధ్యానం. ఉమ్, వీళ్ళందరూ అడిగారంట, మేమందరం నిన్ను చూడటానికి కదా ఎంత తపస్సు చేసి ఇక్కడికి వచ్చాం, నువ్వెందుకు ఇంకా తపస్సు చేస్తున్నావంటే, ఉమ్, మీకు తెలిసింది నేనే కాబట్టి ఉమ్, మీరు నన్ను చూద్దాం అనుకున్నారు, ఉమ్, నాకు నా పైది తెలుసు కాబట్టి నేను దానికోసం చేస్తున్నానని చెప్పాడంట. ఉమ్, అట్లానే సంపూర్ణత్వం అనేది ఎక్కడా లేదు. ఉమ్, ఎప్పటికప్పుడు ఫర్దర్ ఎక్స్పాన్షనే ఉంటుంది. ఉమ్, అది కాకపోతే వాళ్ళకి తెలిసిన దాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఉమ్, ఆ చెప్పిన దాన్ని చదివిన వాళ్ళకి ఓహో ఈడేమే ఇది కూడా ఇట్లా కూడా సంభవిస్తుంది, ఉమ్. ఈ విధమైన మార్పులు వస్తాయి అన్నమాట అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే వారు లక్ష్యాన్ని ఎంతవరకు సిద్ధింపజేసుకున్నారు? దానికి ఏమి అల్టిమేట్ ఏమి ఉండదండి. వాళ్ళకి ఎంతవరకు తెలుసో ఆ తెలిసిన విషయాన్ని వాళ్ళు వ్యక్తీకరిస్తున్నారు. అవును, అవును. వాళ్ళకి తెలిసిందే అని మనకు అర్థమవుతుంది అంతే. అంతేగాని దానికి ఏమి అల్టిమేట్ అనే ఎలాంటి గ్రంథాల స్వాధ్యాయంలో ఇలాంటి పుస్తకాలు చదివేసేసి ఇదే చాలు ఇదే అని అనుకోవడం అనేది మాత్రం తప్పు. అసలు ఎప్పుడు ఏదైనా ఇదే కాదు, ఇది అనేది ఎక్కడా లేదు. అది మొత్తం అనంతం అనేది ముందే ఉంది కదా. అవును.